20 లక్షల మంది గత ప్రభుత్వం నుంచే ఉన్న కుటుంబాల్లో అడిషనల్ ఫ్యామిలీ మెంబర్కి అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే వాళ్ళు ఏం చర్యలు తీసుకోలేదు. మేము వాళ్ళకు కూడా మేమే ఇప్పుడు కొత్తగా రేషన్ కార్డులో కొత్తగా గతంలో ఫ్యామిలీ మెంబర్స్ యాడ్ చేయడానికి వాళ్ళ టైంలో అప్లై చేసుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు మేము యాడ్ చేయిస్తున్నాం. అంటే ఉన్న రేషన్ కార్డులకి కొత్త ఫ్యామిలీ మెంబర్ యాడ్ చేయడం కానీ అదేవిధంగా కొత్త రేషన్ కార్డులకు కానీ ప్రక్రియ మొదలుపెట్టినాం. రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టినాం. యుద్ధ ప్రాతిపదికన చేయబోతున్నాం. 26వ తారీఖు నుంచి పంపిణీ మొదలవుతుంది. దొడ్డు బియ్యం మరి తినడానికి సరిగ్గా లేని బియ్యం ఇవ్వడం ఒక ఆనవాయితీగా వస్తుంది. నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా చెప్తున్నా, దాంట్లో చాలా పర్సంటేజు ఆ బెనిఫిషియర్స్ తినకుండా అది బ్లాక్ మార్కెట్ పోవడమో, కోళ్ళ కంపెనీలకు పోవడమో, బీర్ కంపెనీలకు పోవడమో, లేదా మిల్లర్లుగా రీసైక్లింగ్ చేయడమో ఈ ఇల్లీగల్ ట్రేడ్ జరుగుతుంది. అదేవిధంగా నిజమైన బెనిఫిషరీస్కి అది అంటే వాళ్ళకి ఏ ఇంటెన్షన్తోనైతే గవర్నమెంట్ 40 రూపాయల కిలోకి బియ్యం కొని ఇస్తుందో అది నెరవేరడం లేదు. ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి మేము వచ్చే నెల నుంచి రాష్ట్రంలో ఉన్న జనాభాలో 70-75% మంది జనాభాకి ఈ తెల్ల కార్డుల కింద 6 కిలోలు బియ్యం, సన్న బియ్యం ఉచితంగా ఇవ్వబోతున్న విషయం నేను మరోమారు మీ అందరికీ మనవి చేస్తాను. ఎన్నుకోబడ్డది పేదవాడికి మేలు జరిగే ప్రభుత్వంలో మనము సహకరించాలని వారు ముందుకొచ్చిన తరుణంలో ఈరోజు వారిపైన దాడి జరపడానికి ప్రయత్నం చేసిన ఆ శాసనసభ్యుడి వ్యవహార శైలిని ఖండిస్తూ ఉన్నాం. సంబంధించి వారు అదుపు చేస్తే వారిపైన కూడా ఎదురు తిరిగే కార్యక్రమం జరిగిన సందర్భంలో కూడా ఈరోజు మీరే చూసిరు. రేపొద్దున మీరు ప్రభుత్వం కార్యాచరణ అమలు చేసే కార్యక్రమంలో అదేవిధంగా గుండాయుధమో రౌడీజం చేస్తే మేము చూస్తూ ఊరుకోము అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నాం. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, ప్రభుత్వానికి సంబంధించి ఎవ్వరూ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆటంకాలు కలిగియాలి, సొంత ప్రయోజనాల గురించి మీడియా ఉపయోగించుకొని లేకుంటే ఇట్లాంటి ప్లాట్ఫామ్ ఉపయోగించుకొని చేసే ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఖండిస్తాం. వారిపైన చర్యలు తీసుకునే కార్యాచరణ తీసుకుంటామని మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరొకసారి మనవి చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ పథకాలను సాఫీగా పేదవారికి అందజేసే కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. పార్టీలు మారనోడు, జీవితకాలం ఒకటే పార్టీలు ఉన్నోడు మాట్లాడితే దానికి ఒక అర్థం ఉంటుండే. పార్టీలు మారినోళ్ళే వైఎస్ఆర్సీపీలో తెలంగాణ ఉద్యమంలో రాళ్ళు కొట్టి కాంగ్రెస్లో వచ్చి కాంగ్రెస్లో అవకాశం ఇస్తే తీసుకొని మళ్ళీ టీఆర్ఎస్ తోటి అండర్ కరెంట్ పెట్టుకొని ఆ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు మాట్లాడితే దీనికి అర్థం లేదు. నేను ఈ ఇన్సిడెంట్ మీద తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ స్టేట్ లీడర్షిప్ ఇంక్లూడింగ్ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఎవరైనా రెస్పాండ్ కావాలి. ఇటువంటి సంఘటనలను సమర్థిస్తున్నారా? ఇటువంటి సంఘటనలు మీ పార్టీని మీరు ఎంకరేజ్ చేయదలుచుకున్నారా? అసలు పార్టీ ఏం మాట్లాడుతుంది? మీరు వీళ్ళందరికీ ఆదర్శంగా మీరు అటువంటి బూతు మాటలు నేర్పే స్కూల్ ఏమైనా పెట్టుకున్నారా? ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇటువంటిని తీవ్రంగా ఖండిస్తూ ఎప్పుడు కూడా గతంలో అనేక సందర్భాల వ్యక్తులను టార్గెట్ చేసి నేను చూస్తూ ఉంటుంది, లైబ్రరీ చైర్మన్ వస్తుంటే ఆయన ఎట్లా పిలుస్తామని బెదిరిస్తూ ఉన్నాడు జాయింట్ కలెక్టర్ను. అరే డెమోక్రసీ గవర్నమెంట్లో ఉండబడేటువంటి వాళ్ళందరినీ పిలుస్తారు, మిమ్మల్ని కూడా పిలిచి ప్రభుత్వంలో ఏదైనా కార్యక్రమం విజయవంతం కావాలనడానికి సహకరించండి. మీరు గతంలో ఇన్ఛార్జీలుగా మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు అక్కడ మీ పార్టీ శాసనసభ్యులు బయటకు పోయి గెలిస్తే ఏం రాజనీతి నడిచిందో తెలుసు కాబట్టి వ్యక్తుల గురించి ఎక్కువ అవసరం లేదు. ఇవాళ ఈ సంఘటన మీద తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకత్వం రెస్పాండ్ కావాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది మీ పార్టీ సంస్కృతి చెప్పమని కూడా సందర్భంగా కోరుతూ పెద్దలు పోయేది అవసరం ఉంది. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని స్థానికంగా మళ్ళీ మనం అందరం సమీక్షించుకుందాం జిల్లా కలెక్టర్ల వారీగా. దయచేసి కార్యకర్తం ఈ యొక్క 4 పథకాలకు తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా నెంబర్ 1 విధంగా అందరూ శ్రమించాలని మీ అందరూ కూడా హృదయపూర్వకంగా కోరుకుంటూ నమస్కారం.